జిల్లాలోని సీనియర్ పొలిటీషియన్లలో ఒకరు కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి. ఒకప్పుడు కమలాపురం నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదం. అప్పట్లో మైసూరారెడ్డి లాంటి నేతపై గెలిచిన ఆ సీనియర్ నేత ప్రస్తుతం తన ఉనికి కోసం పోరాడుతున్నారు. కుమారుల రాజకీయ భవిష్యత్తు కోసం ఇటీవల తిరిగి టీడీపీ గూటికి చేరిన చంద్రబాబు టికెట్ కాదు కదా, కనీసం సముచిత గుర్తింపు కూడా ఇవ్వలేదని మదనపడుతున్నారట. దాంతో టైం చూసుకొని మళ్ళీ వైసీపీలోకి వెళ్లాలని చూస్తున్నారట. కమలాపురం నియోజకవర్గం ఉమ్మడి కడప జిల్లాలోని కీలక నియోజకవర్గం. సీఎం జగన్ మేనమామ పి రవీంద్రనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇప్పుడంటే ఇక్కడ సీఎం మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి హవా నడుస్తోంది. కానీ ఒకప్పుడు కమలాపురంలో తనదైన శైలిలో చక్రం తిప్పారు మాజీ ఎమ్మెల్యే గండ్లూరు వీరశివారెడ్డి. 3 సార్లు కమలాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన మార్కు రాజకీయాలు నడిపించారు. 1994లో మొదటిసారి పోటీ చేసినప్పుడే కమలాపురంలో కాంగ్రెస్ దిగ్గజం మైసూరారెడ్డిని ఓడించి జైంట్ కిల్లర్ అనిపించుకున్నారు. అయితే ఆయన టీడీపీ నుంచి గెలుపొందినా అది వైఎస్ చలువ వల్లే అంటుంటారు. కాంగ్రెస్ పార్టీలో మైసూరాకు చెక్ పెట్టి జిల్లాలో తన పట్టు పెంచుకోవడానికి వైఎస్ ఆయనకు పరోక్షంగా సహకరించేవారట. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడిగా వీరశివారెడ్డి గుర్తింపు ఉండేది. దానికి తగ్గట్లే టీడీపీ నుంచి 2 సార్లు గెలిచిన వీరశివారెడ్డి 2009 నాటికి వైఎస్ టీంలో చేరి కమలాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. అలాంటి వీరశివారెడ్డి ఇప్పుడు టికెట్ కోసం అన్ని పార్టీల తలుపులు తడుతున్నారట. ఇటీవల టీడీపీలోకి తిరిగొచ్చిన ఆయన కమలాపురంలో తాను ప్రొద్దుటూరు నుంచి తన అన్న కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉంటామని ప్రచారం చేసుకున్నారు. అయితే ఈసారి పక్కా లెక్కలతో టికెట్లు కేటాయించిన చంద్రబాబు ఆ బాబాయ్ అబ్బాయిలు ఇద్దరిని పక్కన పెట్టేశారు. అటు ప్రొద్దుటూరులో ప్రవీణ్ కు, ఇటు కమలాపురంలో వీరశివారెడ్డికి టికెట్ దక్కలేదు. కడప ఎంపీ అభ్యర్థిగా టీడీపీ ఐవీఆర్ఎస్ ఫోన్ సర్వేలో వీరశివారెడ్డి పేరు వినిపించినా ప్రయోజనం లేకుండా పోయింది. కడప ఎంపీ అభ్యర్థిగా దేవగుడి భూపేష్ రెడ్డి పేరు ఖరారు కావడంతో టీడీపీలో వీరశివుడికి టికెట్ గల్లంతైంది. దాంతో వీరశివారెడ్డి తన ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్తు కోసం పునరాలోచనలో పడ్డారట. మొన్నటిదాకా అధికార వైసీపీలో ఉన్నారు ఆ సీనియర్ నేత. వైఎస్ శిష్యుడు అవ్వడంతో జగన్ ఆయనకు జిల్లాలో మంచి ప్రయారిటీనే ఇచ్చారు. ఆయన కొడుకు అనిల్ కుమార్ రెడ్డికి డీసీసీబీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయినా వీరశివారెడ్డి టికెట్ల కోసం టీడీపీ గూటికి చేరారు. ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఆయన అన్న కొడుకు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒత్తిడి చేసి టీడీపీలోకి తీసుకెళ్లారట. చివరికి ప్రవీణ్ కుమార్ రెడ్డికే ప్రొద్దుటూరులో టికెట్ దక్కకపోవడంతో మళ్లీ వైసీపీలో చేరడానికి రాయబారాలు మొదలు పెట్టారట. కమలాపురం టీడీపీ టికెట్ పుత్తా చైతన్యరెడ్డికి ఖరారు చేశారు చంద్రబాబు. పుత్తా కుటుంబంతో వీరశివారెడ్డికి అసలు పొసగదు. అది కూడా ఆయన పార్టీ మారే ఆలోచన చేయడానికి కారణమంటున్నారు. మరోవైపు కమలాపురం టీడీపీలో మరో నేత బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయినాథ శర్మ తాజాగా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయన వీరశివారెడ్డి సన్నిహితుడే. దాంతో వైసీపీలో వీరశివారెడ్డి చేరిక ఇక లాంఛనమే అంటున్నారు. అయితే వీరశివారెడ్డి చేరికను జగన్ స్వాగతిస్తారా, తిరస్కరిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆ సీనియర్ నేత పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి.